రైతు భరోసా ఊసే లేదు, అంతా హైడ్రా జపం. ఆర్థిక భారంతో హామీల అమలుకు సర్కార్ వెనుకడుగు. సన్న బియ్యంతో సరి, వడ్లకు బోనస్ అని రైతులకు ఆశలు. కీలక హామీలను టచ్ చేయని కేబినెట్. కొండంత రాగం తీసి అన్నట్టుగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఏదో చెప్తారని ఇంకేదో చేస్తారని అనుకుంటే ఏమీ లేదు. ఓన్లీ హైడ్రా జపమే చేసింది సర్కార్. హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు ఉన్న పలంగా హైడ్రాకు అధికారాలు అధికంగా కట్టబెట్టడం మూలంగా జనాలకు వచ్చింది ఏమీ లేదు. చాలా సమస్యలు, హామీల అమలుపై అంత ఆసక్తిగా గమనించారు, ఆశగా ఎదురు చూశారు. కానీ సర్కార్ ఏమీ చేయలేక కేబినెట్ సమావేశాన్ని అలా సోసోగా ముగించేసి అయిందనిపించింది. ఆర్థిక భారంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సర్కార్ ఉంది. అది కనబడుతూనే ఉంది. కానీ జనానికి అది కాదు కదా కావాల్సింది. ఇచ్చిన హామీలేంది, ఎప్పుడు అమలు చేస్తారు, ఇంకా ఎంతకాలం టైం పాస్ చేస్తారు అనే కదా వారి కోపం. ఆ కోపం చల్లార్చే పనిని చేయడానికి సరైన వనరులు, సాయం అందరం లేదు సర్కార్కు. అందుకే ఇలా కాలయాపన చేస్తూ వస్తోంది. దసరా నుంచి రైతు భరోసాను విడుదలగొట్టారు, కానీ దాని ఊసే లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఇప్పుడు ఇస్తే ఖరీఫ్ సీజన్ రైతు భరోసానే ఇవ్వాలి. కానీ దీన్ని ఎగ్గొట్టే ఆలోచనలో సర్కార్ ఉంది. ఇంకొన్ని రోజులు ఆగితే రబీ సీజన్ ఇస్తున్నామని చెప్పవచ్చు. అప్పుడు ఇంకా 5-6 నెలలు ఆగొచ్చు. అప్పటి వరకు చూద్దాంలే అనే ధోరణితో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే విషయంలో కూడా సర్కార్ యూటర్న్ తీసుకున్నది. మీరు తేల్చుకోండి అనే విధంగా చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట లెక్క చేసి పెట్టింది. సీలింగ్ విషయంలో కూడా 5-10 ఎకరాలు అనకుండా ఎంత పండిస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతున్నదే కానీ వాటిని తేల్చడం లేదు. నాన్చుడు ధోరణి మాత్రం అవలంబిస్తూ పోతున్నది. పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ పూర్తి చేసే అంశాలను ఇందులో తీసుకురాలేదు. వాటి జోలికే పోలేదు. సన్న బియ్యం ఇస్తాం, వడ్లకు 500 బోనస్ అంటూ తక్కువ ఖర్చుతో అయ్యే పనిని మాత్రం ముందు పెట్టుకున్నది. ఒక్కొక్కటిగా చేస్తున్నాం కదా అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప అవి ఇంకా అమలు కావాలంటే ఎంతకాలం తీసుకుంటుందో తెలియదు. కేబినెట్ సమావేశంలో కీలక విషయాలు చర్చకు రాకపోవడం సర్కార్ ఆర్థిక దీనస్థితికి, ఏమీ చేయని నిస్సహాయతకు అద్దం పట్టింది.